ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. రెక్క కష్టం చేయని వారికి అన్నం తినే అర్హత లేదంటాను. అన్నం అవసరానికి మించి తినేసే అనేక సమస్యలు కోరి తెచ్చుకుంటున్నాం. అంచేత మీరు ఆలోచించండి, అన్నాలు మానేయండి, పుల్కాలు తినండి. శ్రమకు తగ్గట్టు తిండి తినటం ఆరోగ్యం. శ్రమకు మించి తిన్నారా కొవ్వుగా మారిపోయి ఆ కొవ్వు నుంచి అనేక జబ్బులు పుడుతున్నాయి. కాబట్టి పుల్కాలు బెస్ట్ అని చెప్తుంటాను. ఆ పుల్కా పిండి మీరు మల్టీ మిల్లెట్ కానీ మల్టీగ్రెయిన్ కానీ రకరకాలుగా కాంబినేషన్లో పుల్కాల పిండి వాడుకునేటప్పుడు మంచి ఫలితాలు ఉన్నాయి. నేను చెప్పబోయే కాంబినేషన్లో కొన్ని పొడులు కానీ కొన్ని ఆకులు కానీ పుల్కా పిండి ఇట్లా పిసికేటప్పుడు కలిపారంటే డబుల్ బెనిఫిట్స్ మీకు వస్తాయి. పార్ట్ 1లో మీకు 6 రకాల సమస్యలు ఉన్న వారికి పుల్కా పిండిలో ఏం కలపాలని నేను చెప్పాను కదా. మరి ఈరోజు పార్ట్ 2లో మరో 6 రకాల సమస్యలకి పుల్కా పిండి కాంబినేషన్ ఏవేవి కలుపుకుంటే మంచిదో మీకు ప్రత్యేకంగా మన ఫాలోవర్స్ అందరికీ విజ్ఞానాన్ని ఇవ్వబోతున్నాం. మొట్టమొదటిది, కంటి చూపు మెరుగవ్వాలంటే, కంటి స్ట్రెయిన్ తట్టుకోవాలి అంటే, అద్దాలు పవర్ కూడా ఇంకా భవిష్యత్తులో పెరగకుండా వాటిని కాస్త కంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి అంటే 2 బాగా విటమిన్ ఏ ఎక్కువ ఉన్న ఆహారాలు ఉన్నాయి. కరివేపాకు, కొత్తిమీర. కరివేపాకు ఆకుగా నమిలినప్పుడు కొంతే బ్రేక్ అవుతుంది, మిగతా దరగకుండా మోషన్లో ముక్కలు వెళ్ళిపోతాయి. కరివేపాకుని ఎండబెట్టి పొడి చేసుకున్న, మార్కెట్లో కరివేపాకు పొడి మీరు కొనుక్కున్న, రోజుకు 1 స్పూను కరివేపాకు పొడి పుల్కా పిండిలో కలిపేసేసేయండి. 1-1.5 స్పూన్ కూడా వేయొచ్చండి, నష్టం లేదు. 2 స్పూన్లు వేసినా 2 పుల్కాలకి నష్టం కూడా ఏముండదు. రెండవది, కొత్తిమీర చిన్నగా కట్ చేసేసేయండి. బాగా 1 కప్పుడు కొత్తిమీర కట్ చేసింది తీసుకోండి. ఆ కొత్తిమీర కూడా పుల్కా పిండి కలిపండి. ఈ రెండిటి కాంబినేషన్ ఇస్తే కంటి ఆరోగ్యానికి, రెటీనాని కాస్త హెల్దీగా ఉంచడానికి, విటమిన్ ఏ, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్ ఇట్లాంటివి బాగా మనలో పెరగటానికి ఈ కాంబినేషన్ పుల్కాలు మంచిదన్నమాట. అందుకని పిల్లలకు ముఖ్యంగా ఇట్లాంటి పుల్కాలు పెట్టారంటే అసలు చప్పగా పుల్కాలు లేకుండా కమ్మగా ఉంటాయి. గ్రీన్ పుల్కాల్లాగా చాలా టేస్టీగా ఉంటాయి. అలా ట్రై చేసి చూడండి. ఇక రెండవది, రక్తహీనత ఉన్నవారికి ఐరన్ బాగా పెరగాలి, రక్తం బాగా పట్టాలి, ఎప్పుడు రక్తం పుష్టిగా ఉండాలనుకునే వారికి పుల్కా పిండిలో కలుపుకోవాల్సినవి 2. 1 గోధుమ గడ్డి పౌడర్. ఫ్రెష్ వీట్ గ్రాస్ని డ్రై చేసి పౌడర్ చేసి అమ్ముతున్నారు కదా మార్కెట్లో, అలాంటి వీట్ గ్రాసు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాంటి వీట్ గ్రాస్ పౌడర్ని 1 స్పూనున్నర తీసుకుని పుల్కా పిండిలో కలిపేస్తే అంటే బోన్ మ్యారోలో ఎర్ర రక్త కణాలు తయారవడానికి ముడి సరుకు రెడీగా అందినట్లు అనమాట. ఇప్పుడు ఇంట్లో పని మనుషులు చూడండి, కూరగాయలు కట్ చేసి ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు అన్నీ కోసి స్టవ్ పక్కన పెట్టేస్తారు. ఆవిడ నుంచుని చూడండి వంటకి ఇట్లా కావలసినట్టు అట్లా వేసేసుకోవటం ఎంత సులభం. అలా వీట్ గ్రాస్ పౌడర్ బ్లడ్ ఫార్మేషన్కి రెడీగా అన్నిటినట్ట సెట్ చేసి పెట్టేస్తుంది అనమాట. ఇక బోన్ మ్యారోలో ఎర్ర రక్త కణాలు పుట్టడమే లేట్. ఇక అంత స్పీడ్గా పుట్టడానికి ఈ పౌడర్ ఉపయోగం. ఇది ఇట్లా అయితే మీకు టేస్ట్కి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది. దీనితో పాటు రక్తహీనత ఉన్నవారు తోటకూర కాడలు మార్కెట్లో పొడవుగా అమ్ముతుంటారు కదా, అలాంటి కాడలు మీరు పులుసు కోసం వాడుకుంటుంటారు, ఇగురు కోసం కూడా. ఆ ముదురు తోటకూర ఆకులను కట్ చేసే చిన్నగా దాన్ని పుల్కా పిండిలో కలిపేసేయండి. లేత తోటకూర కంటే ఇది బెస్ట్. దీనివల్ల ఏమవుతుంది, బాగా ఐరన్ కంటెంట్ ఇందులో ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని ఈ రెండిటి కాంబినేషన్లో రక్తహీనత బ్రహ్మాండంగా తగ్గుతుంది. పుల్కాలు 2 తినేటప్పుడు ఇట్లా కలుపుకు తినండి, చాలా మంచిది. అట్లాగే మూడవది, గుండె ఆరోగ్యానికి, గుడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి, అంటే హెచ్డిఎల్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి, అట్లాగే బ్రెయిన్కి, నర్వస్ కూడా చాలా మంచిది. అవిసె గింజలు ఒమేగా 3 ఫ్యాట్ రిచ్ అనమాట. అవిసె గింజలు నానబెట్టుకు తింటాం కానీ మొలకలు గట్టుకుని కానీ తినకూడదు, అవి వేపించుకు తినాలి. ఆ వేపించిన అవిసె గింజల్ని పౌడర్ చేసేసుకుని అవిసె గింజల పొడిని 2 స్పూన్లు పుల్కా పిండిలో గుండె జబ్బులు ఉన్న వారికి, గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉన్నవారు కనుక తింటే ఇది చాలా మంచిదన్నమాట. అందుకని అలాంటి వారికి పుల్కా పిండి కాంబినేషన్లో ఈ పౌడర్ కలిపేసేయండి. ఇంట్లో ఆడవారు తెలుసుకుని మీ ఇంటి వారికి అవసరం ఇట్లా చేసి పెట్టేయండి. వాళ్ళకి తెలియకుండా కూడా ఫలితం ఇండైరెక్ట్గా కూడా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇక 4వది, ఓవరీస్లో నీటి బుడగలతో బాధపడే స్త్రీలకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల బుడగలు వస్తుంటాయి. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గాలన్నా, డయాబెటీస్ వచ్చే బాడీలో రిస్క్ ఉన్న, ఓవరీస్లో నీటి బుడగలు ఉన్న అలాంటి వారు పచ్చి పనసకాయ పొడి ఇది బెస్ట్గా పనికొస్తుంది అనమాట. ఆ
ఆ పచ్చి పనసకాయ పొడిని మీరు తెప్పించుకుంటే 1 నుంచి 2 స్పూన్లు పొడి పుల్కా పిండిలో కలిపేసేయండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. ఓవరీస్లో నీటి బుడగలు తగ్గటానికి, ఒబిసిటీ కూడా తగ్గాలి. పుల్కాలు తింటే ఒబిసిటీ తగ్గడంతో పాటు బుడగలు కూడా తగ్గటానికి స్పీడ్గా ఇది వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక 5వది జుట్టు బాగా రావాలి. ఇది బాగా ఇంట్రెస్ట్ అందరికీ. జుట్టు బాగా రావాలన్నా, జుట్టు ఊడకుండా ఉండాలన్నా, జుట్టు కుదుళ్ళు దృఢంగా తయారవటానికి, జుట్టు గ్రోత్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి 2 కాంబినేషన్ మీరు ఇవ్వాలి. అదే కరివేపాకు పొడి, మునగాకు పొడి. ఈ 2 కలిపితే జుట్టుకి ఎంత మంచిదో. ఎంతమందో నేను చెప్పగా మన ఫాలోవర్స్ చేసి, రాజుగారు జుట్టు బాగా ఎదుగుతున్నదండి, జుట్టు ఒట్టం బలాగిందండి, కాస్త వైట్ హెయిర్ కూడా మాకు కొద్దిగా స్లో అయిందండి, ఇదివరకట్లాగా పెరగట్లేదు అనే ఫలితాన్ని చాలామంది మన ఫాలోవర్స్ చెప్పగా నేను స్వయంగా విన్నాను. కాబట్టి 1 స్పూన్ 1.5 స్పూన్ కరివేపాకు పొడి, 1.5 స్పూన్ మునగాకు పొడి ఇట్లా పుల్కా పిండిలో కలిపేసుకోండి. గ్రీన్ పుల్కాల్లాగా జుట్టుకి చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి 2. అవి ఒట్టిగా తినటం అయితే కష్టం, కానీ పొడి రూపంలో ఇట్లా పుల్కా పిండిలు అయితే సులభంగా వెళ్ళిపోతాయి. పుల్కాలు చాలా బాగుంటాయి. చివరిగా 6వది హై ప్రోటీన్ అందాలి అంటే పుచ్చగింజల పప్పు. వాటర్ మెలాన్ పప్పులో హై ప్రోటీన్ 34% ప్రోటీన్ దగ్గర ఉంటుంది ఇందులో. ఆ పుచ్చగింజల పప్పును దోరగా వేపించేసి ఆ పొడి చేసేసేసి ఆ పొడిని పుల్కా పిండిలో కలపండి. దీనివల్ల కండ పుష్టికి, దారుఢ్యానికి, ఎవరికైతే ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందో, పిల్లలు ఎదిగే వారికి బరువు తగ్గాలన్నప్పుడు వాళ్ళు ప్రోటీన్ తగ్గకూడదు కాబట్టి పుల్కా పిండిలో పుచ్చగింజల పొడి 2 స్పూన్లు కలిపేసేసేయండి. బాగా బెనిఫిట్ వచ్చేస్తుంది అనమాట. ఇలా 6 రకాల సమస్యలకి పుల్కా పిండి కాంబినేషన్లో మీరు ఇట్లా పొడులు కానీ ఆకులు కానీ కలుపుకుంటే మంచిదని మీకు ప్రత్యేకంగా విజ్ఞానం ఇచ్చినందువల్ల మీకు పుల్కాతో పాటు బెనిఫిట్స్ రావడంతో పాటు ఇంకా డబుల్ బెనిఫిట్స్ ఈ పౌడర్ల ద్వారా మీకు వచ్చేస్తాయి అన్నమాట. అందుకని పార్ట్ 2లో 6 రకాలు చెప్పాం, పార్ట్ 1లో 6 రకాలు చెప్పాం. ఇలాంటి కాంబినేషన్ మీరు అవసరం అనుకోండి, ఈరోజు ఒక రకం కలుపుకుంటే రేపు పుల్కాలు ఇంకో రకం కలుపుకోండి. 2-3 సమస్యల కాంబినేషన్లో మీకు ఉన్నాయి. అలాంటప్పుడు వెరైటీలు కూడా మీరు మార్చుకోవచ్చు. కాబట్టి ఇట్లాంటివన్నీ మీరు కొని ఇంట్లో ఉంచుకుంటే, ఏ సమస్యలకి ఎలాంటి వాటిని వాడుకుంటే మీకు ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడతాయో అవగాహన కలిగించటం వల్ల మీకు ఎక్కువ లాభం కలుగుతుంది. అందుకని న్యాచురోపతి ఫాలోవర్స్, మన ఆరోగ్యం మన చేతుల్లో, మన ఆరోగ్యం మన ఇంట్లో, మన వంటిల్లే వైద్యశాల. మరి ఫుడ్ ఈజ్ మెడిసిన్, ఫుడ్ ఈజ్ హెల్త్. ఆ కాన్సెప్ట్ని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. అందుకని అవేర్నెస్ అనేది ముఖ్యంగా కావాలి. మరి ఇలాంటి అవగాహన మీకు లేకపోతే మరి బెనిఫిట్స్ తగ్గుతాయి. అందుకని బెనిఫిట్స్ స్పీడ్గా రావటం కోసం టెక్నిక్స్ ఇట్లాంటి వాటిని మనం అందిస్తున్నాం. మరి ఇలాంటి అనేక రకాల హెల్దీ ప్రోడక్ట్స్ కూడా మీకు మన ఫాలోవర్స్ ఈ మధ్య ది గుడ్ హెల్త్ అనే బ్రాండ్ మీద అందిస్తున్నారు కదా. మరి వాళ్ళ ద్వారా మీరు ఆన్లైన్లో కూడా thegoodhealth.co.in ద్వారా కూడా ఇలాంటి ప్రొడక్ట్స్ కొన్ని మీరు పౌడర్లు, మునగాకు పొడి, మరి ఇట్లాంటివన్నీ దొరుకుతున్నాయి, కరివేపాకు పొడి, ఇట్లాంటివి తెప్పించుకుని వాడుకోగలిగితే కూడా బాగుంటుంది. గోధుమ గడ్డి పౌడర్ ఇట్లాంటివన్నీ కూడా అందిస్తుంటారు కదా. వాళ్ళ నెంబర్ కావాలంటే ఇక్కడ మీకు 9966696688 వీళ్ళతో మాట్లాడి కూడా స్వయంగా తెప్పించుకోవచ్చు. అందుకని ప్యూర్ వస్తే మీకు మంచిది, ఇంకా ఫలితాలు ఎక్కువ వస్తాయి. అందుకని మీ అందరి కొరకు వారు సర్వీస్ ఇవ్వటం కోసం ఏర్పాటు చేసుకుని అందిస్తున్నారు కాబట్టి ఉపయోగించుకోండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.